హలో జిగ్ డెలివర్స్ అందరికీ నమస్కారం. నా పేరు గిరీష్. చాలా జిగ్ డీల్ కస్టమర్స్ మా దగ్గర కొత్త డెస్క్టాప్కు రీపబ్లిష్ డెస్క్టాప్ కొనే కంపారిజన్ గురించి అడుగుతూ ఉంటారు. అట్లా వాళ్ళకి మేము ఈ పర్టికులర్ వీడియోలో షార్ట్ అండ్ స్వీట్గా సొల్యూషన్ ఇస్తాము. సో బ్రాండ్ న్యూ సిస్టమ్ ఎత్తుకుంటే మీరు ఇప్పుడు ఉండే టెక్నాలజీకి మీకు 10th జనరేషన్ 11th లేకుంటే 12th జనరేషన్ పర్టికులర్ డెస్క్టాప్స్ రన్ అవుతుంది. ఏఎండీలో కూడా అంతే హైయర్ ఎండ్ ప్రొసెసర్ ఉన్నాయి. సో మీరు స్టార్టింగ్ ఫ్రమ్ 40,000 to 1 lakh వరకు ఈ పర్టికులర్ డెస్క్టాప్ అవైలబుల్గా ఉంది. మీ వర్క్ టాస్క్ మినిమల్గా ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ క్లాసెస్కి లేకుంటే ఒక మిడ్ లెవెల్ వర్క్ వీడియో ఎడిటింగ్ కంటే మీరు హయ్యర్ ఎండ్ డెస్క్టాప్ని లేకుంటే బ్రాండ్ న్యూ సిస్టమ్ని కొనే ఆవశ్యకత లేదు. ఎలా అంటే మీకు ఈ అన్ని వర్క్ టాస్క్ మీకు రీపబ్లిష్ డెస్క్టాప్లోనే కంప్లీట్గా వర్క్ అవుతుంది, ప్లస్ కాస్ట్ ఎఫెక్టివ్గాను ఉంటుంది. అదే మీరు మినిమల్ వర్క్గా ఉండాలంటే మినిమల్ వర్క్ టు హైయర్ ఎండ్ వర్క్ వరకు మీరు స్టార్టింగ్ ఫ్రమ్ 8,000 రూపీ డెస్క్టాప్ నుంచి అప్ టు 50,000-60,000 రూపీస్ వరకు రీపబ్లిష్ డెస్క్టాప్ అవైలబుల్గా ఉంది. మీరు మీ వర్క్ టాస్క్ లాగా మీ పర్టికులర్ డెస్క్టాప్ని చూస్ చేసినప్పుడు స్మార్ట్గా కాస్ట్ ఎఫెక్టివ్గానే ఉంటుంది. మీ వర్క్ టాస్క్ కంప్లీట్ అవుతుంది, ప్లస్ 5 to 10 years ಯಾವುದೇ ప్రాబ్లం లేకుండా పర్టికులర్ డెస్క్టాప్ రన్ అవుతుంది. అయిపోదు ఒక బ్రాండెడ్ డెస్క్టాప్ గురించి చూస్తాము. ఈ పర్టికులర్ డెస్క్టాప్లో మీరు మినిమల్ వర్క్ టు హైయర్ ఎండ్ వర్క్ వరకు సూటబుల్గా చేయొచ్చు. ఆ పర్టికులర్ డెస్క్టాప్ గురించి కంప్లీట్ డీటెయిల్ రివ్యూ చేస్తాము. ఇప్పుడు ఈ పర్టికులర్ డెస్క్టాప్ని చూస్తే డెల్ బ్రాండ్ నుంచి ఒక బ్రాండెడ్ రీపబ్లిష్ డెస్క్టాప్. ఈ డెస్క్టాప్ మోడల్ నెంబర్ చూస్తే డెల్ ఆప్టిప్లెక్స్ 7050. ఈ పర్టికులర్ డెస్క్టాప్లో మీకు 6th జనరేషన్ 7th జనరేషన్ ప్రొసెసర్ సూట్ అవుతాయి. 6th జనరేషన్ గురించి ఆల్రెడీ 2-3 వీడియోలు వేసాను, మీరు చూడొచ్చు. 7th జనరేషన్ గురించి చూస్తాము. 7th జనరేషన్ ఎత్తుకుంటే i3 7th జనరేషన్, i5 7th జనరేషన్, i7 7th జనరేషన్ చెప్పి 3 వేరియంట్ ప్రొసెసర్ ఈ పర్టికులర్ డెస్క్టాప్లో సూట్ అవుతాయి. మీ వర్క్ టాస్క్ మినిమల్గా ఉందంటే i3 7th జనరేషన్ ప్రొసెసర్ 8GB DDR4 ర్యామ్ 500GB SATA హార్డ్ డిస్క్ లాగా ఈ పర్టికులర్ డెస్క్టాప్ని పర్చేస్ చేసినప్పుడు మీకు 18,500 రూపీస్ కాస్ట్లో అవైలబుల్గా ఉంది. అదే మీరు మీ వర్క్ టాస్క్ మిడ్ లెవెల్లో ఉంది, వీడియో ఎడిటింగ్ రెండరింగ్ పర్పస్ మీరు తీసుకుంటా ఉన్నారంటే మీకు i5 7th జనరేషన్ ప్రొసెసర్ 8GB DDR4 ర్యామ్ 500GB హార్డ్ డిస్క్ జోత్లా ఈ పర్టికులర్ డెస్క్టాప్ని పర్చేస్ చేసినప్పుడు మీకు 20,500 రూపీస్ కాస్ట్లో అవైలబుల్గా ఉంది. అదే మీ వర్క్ టాస్క్ ఒక ప్రొసెసర్ ఓరియంటెడ్, గ్రాఫిక్ ఓరియంటెడ్ ఉంటే మీరు స్ట్రాంగర్ ప్రొసెసర్ అయిన i7 7th జనరేషన్ ప్రొసెసర్ 8GB DDR4 ర్యామ్ 500GB హార్డ్ డిస్క్ జోత్లా ఈ పర్టికులర్ డెస్క్టాప్ని పర్చేస్ చేసినప్పుడు మీకు 28,500 రూపీస్ కాస్ట్లో అవైలబుల్గా ఉంది. ఈ డెస్క్టాప్లో మేము i5 7th జనరేషన్ ప్రొసెసర్ వేసింటాము. i5 7th జనరేషన్ ప్రొసెసర్ క్లాక్ స్పీడ్ చూస్తే మీకు 3 GHz to 3.50 GHz వరకు రన్ అవుతుంది. ఇది ఒక 4 కోర్ 4 థ్రెడ్ ప్రొసెసర్. ఈ పర్టికులర్ ప్రొసెసర్ క్యాచ్ మెమరీని చూస్తే 6 MB. ఈ డెస్క్టాప్ లో మేము డిఫాల్ట్ గా 8GB DDR4 ర్యామ్ ప్రొవైడ్ చేసింటాము. ఈ పర్టికులర్ డెస్క్టాప్ ర్యామ్ ని బస్ స్పీడ్ చూస్తే 2400 MHz. డిఫాల్ట్ గా ఈ డెస్క్టాప్ లో మీకు 4 ర్యామ్ స్లాట్ చూసేకుంటాయి. 4 ర్యామ్ స్లాట్ ముఖాంతరం మీరు అప్ టు 64GB వరకు ర్యామ్ ఎక్స్పాండ్ చేయొచ్చు. స్టోరేజ్ చూస్తే మేము ఈ డిఫాల్ట్ గా ఈ డెస్క్టాప్ లో మేము 500GB SATA హార్డ్ డిస్క్ ప్రొవైడ్ చేస్తాము. చాలా స్టోర్ చేసే వాళ్ళ కస్టమర్స్ మీకు 1TB లేకుంటే 2TB హార్డ్ డిస్క్ కావాలంటే కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. లేకుంటే మీకు నార్మల్ SSD లేకుంటే NVMe SSD కావాలంటే కూడా ఆర్డర్ కస్టమైజేషన్ లాగా మేము ప్రొవైడ్ చేసి ఇస్తాము. ఈ పర్టికులర్ బ్రాండెడ్ రీపబ్లిష్ డెస్క్టాప్ జొత్ల మేము మానిటర్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఆ మానిటర్ గురించి చూస్తాము. ఈ పర్టికులర్ డెస్క్టాప్ స్టార్టింగ్ ఫ్రమ్ 19 inches to 38 inches వరకు రీపబ్లిష్ మానిటర్ కూడా డీల్ చేస్తాము. లేకుంటే మీకు బ్రాండ్ న్యూ మానిటర్ కావాలంటే కూడా స్టార్టింగ్ ఫ్రమ్ 19 inches to 38 inches వరకు బ్రాండ్ న్యూ మానిటర్స్ మల్టీ బ్రాండ్లో మా దగ్గర అవైలబుల్గా ఉంది. బట్ ఈ పర్టికులర్ డెస్క్టాప్ జొత్ల మేము డెల్ బ్రాండ్ నుంచి ఒక 24 inches IPS LED ప్యానెల్ మానిటర్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఈ మానిటర్ రెజల్యూషన్ చూస్తే 1920 x 1080 రెజల్యూషన్. ఈ పర్టికులర్ మానిటర్లో మీకు 3 ఇన్పుట్ పోర్ట్స్లు ఇచ్చినారు. అంటే VGA పోర్ట్, D పోర్ట్, HDMI పోర్ట్ అని చెప్పి 3 పోర్ట్స్ ముఖాంతరం కూడా ఈ పర్టికులర్ డెస్క్టాప్ని మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ మానిటర్లో మీకు హైట్ అడ్జస్ట్మెంట్ స్టాండ్ ఇచ్చారు. మీరు హారిజాంటల్ కూడా ఈ పర్టికులర్ మానిటర్ని ఫ్లిప్ చేసుకోవచ్చు, లేకుంటే వర్టికల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఒక మల్టీ టాస్కర్గా ఉంటే ఈ పర్టికులర్ మానిటర్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎలా అంటే ఈ మానిటర్లో మీకు USB పోర్ట్స్ కింద కూడా USB పోర్ట్స్ ఇచ్చారు, బట్ సైడ్ మౌంటెడ్ కూడా మీరు USB పోర్ట్స్లు ఇచ్చారు. మీకు మల్టీ టాస్కింగ్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు ఒక ఈ పర్టికులర్ డెస్క్టాప్ జొత్ల 19 inches రీపబ్లిష్ మానిటర్ కావాలంటే కూడా అవైలబుల్ చేస్తాము. లేకుంటే 24 inches మానిటర్ కావాలంటే కూడా మీరు తీసుకోవచ్చు. లేకుంటే బ్రాండ్ న్యూ మానిటర్స్ కావాలంటే కూడా మీరు ఆర్డర్ చేసినప్పుడు మాకు రిమైండ్ చేసేస్తారు. మేము బ్రాండ్ న్యూ మానిటర్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము. కస్టమైజేషన్, చాలా కస్టమర్స్ కస్టమైజేషన్ గురించి అడుగుతూ ఉంటారు. మీరు మీ వర్క్ టాస్క్ లాగా ఎట్లా కస్టమైజ్ చేసి అడుగుతూ ఉంటారు. మీ వర్క్ టాస్క్ మినిమల్గా ఉందంటే మీరు i3, i5, i7 చెప్పి 3 వేరియంట్ ప్రొసెసర్లో మీరు ప్రొసెసర్ కస్టమైజ్ చేసి తీసుకోవచ్చు. అదే మీ వర్క్ టాస్క్ లాగా మేము డిఫాల్ట్గా 8GB ర్యామ్ ప్రొవైడ్ చేస్తాము. మీకు అప్ టు 64GB వరకు DDR4 ర్యామ్ దీంట్లో వేసుకోవచ్చు. ఈ పర్టికులర్ డెస్క్టాప్లో మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. మీరు ర్యామ్ కస్టమైజ్ చేయొచ్చు. స్టోరేజ్ చూస్తే 500GB SATA హార్డ్ డిస్క్ ప్రొవైడ్ చేస్తాం. మీకు ఎక్కువగా ఉండే స్టోరేజ్ డివైస్ కావాలా లేకుంటే ఫాస్టర్గా మీకు స్టోరేజ్ డివైస్ కావాలంటే NVMe SSD కూడా వేసిస్తాము. సో మీరు ప్రాసెసర్, ర్యామ్,
స్టోరేజ్ డివైస్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. ప్లస్ మానిటర్ కూడా అంతే, మీకు రీఫర్బిష్డ్ మానిటర్ కావాలంటేనూ ప్రొవైడ్ చేస్తాము, లేకుంటే బ్రాండ్ న్యూ మానిటర్స్ కావాలంటే కూడా ప్రొవైడ్ చేస్తాము. సో మీ ఆర్డర్ కస్టమైజేషన్, మీ యూజ్ ఎట్లుందో అట్లాగా మీరు మీ ఆర్డర్ కస్టమైజ్ చేసి బై చేసుకోవచ్చు. ఫుల్ సెట్, చాలా కస్టమర్స్ ఫుల్ సెట్ గురించి అడుగుతూ ఉంటారు. మీకు ఫుల్ సెట్ కావాలంటే డెల్ ఆప్టిప్లెక్స్ 7050 i5 7th జనరేషన్ ప్రాసెసర్, 8GB ర్యామ్, 500GB SATA హార్డ్ డిస్క్ లాగా 19 inches రీఫర్బిష్డ్ మానిటర్, కీప్యాడ్ మౌస్, HDMI కేబుల్, VGA కేబుల్, పవర్ కేబుల్ అని చెప్పి ఫుల్ సెట్గా మీరు పర్చేస్ చేసినప్పుడు మీకు 25,000 రూపీస్ కాస్ట్లో అవైలబుల్గా ఉంది. అదే మీరు డెల్ ఆప్టిప్లెక్స్ 7050 డెస్క్టాప్, i5 7th జనరేషన్ ప్రాసెసర్, 8GB DDR4 ర్యామ్, 500GB SATA హార్డ్ డిస్క్ లాగా ఒక 24 inches IPS ప్యానెల్ LED మానిటర్, కీప్యాడ్ మౌస్, HDMI కేబుల్, పవర్ ప్లగ్ అని చెప్పి ఫుల్ సెట్ పర్చేస్ చేసినప్పుడు మీకు 29,000 రూపీస్ కాస్ట్లో అవైలబుల్గా ఉంది. మీ ఆర్డర్ కస్టమైజేషన్ లాగా మీకు 19 inches మానిటర్ లేకుంటే 24 inches మానిటర్ ఎట్లా కావాలో మీరు ఇండివిజువల్గా పర్చేస్ చేసుకోవచ్చు. యూజర్స్, చాలా కస్టమర్స్ యూజర్స్ ఎట్లా రెక్టిఫై చేసేదని అడుగుతూ ఉంటారు. మీరు మీ వర్క్ టాస్క్ మినిమల్గా ఉందంటే మీరు i3 7th జనరేషన్ ప్రాసెసర్, 8GB ర్యామ్, 500GB హార్డ్ డిస్క్ లాగా పర్చేస్ చేయొచ్చు. అదే మీ వర్క్ టాస్క్ మిడ్ లెవెల్గా ఉందంటే i5 7th జనరేషన్ ప్రాసెసర్, 8GB ర్యామ్, 500GB SATA హార్డ్ డిస్క్ లాగా ఈ పర్టికులర్ డెస్క్టాప్ని పర్చేస్ చేయొచ్చు. అదే మీ వర్క్ టాస్క్ ప్రొసెసర్ ఓరియంటెడ్ లేకుంటే గ్రాఫిక్ ఓరియంటెడ్గా ఉంటే మీరు i7 7th జనరేషన్ ప్రాసెసర్, 8GB ర్యామ్, 500GB హార్డ్ డిస్క్ లాగా ఈ పర్టికులర్ డెస్క్టాప్ని పర్చేస్ చేయొచ్చు. మీకు కాస్ట్ ఎఫెక్టివ్గా మీ వర్క్ టాస్క్ కంప్లీట్ అయినట్లు ఉంటుంది. ప్లస్ మానిటర్ కూడా అంతే, మీరు ఇండివిజువల్గా మీరు 19 inches లేకుంటే 24 inches బ్రాండ్ న్యూ లేకుంటే రీఫర్బిష్డ్ యాడ్ కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. మీ యూజ్ ఎట్లా ఉందో అట్లా మీరు ఆర్డర్ కస్టమైజ్ చేసి మీరు బై ప్రోడక్ట్ని కస్టమైజ్ చేసి మీరు బై చేసుకోవచ్చు. అండ్ ఈ పర్టికులర్ డెస్క్టాప్న ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్ గురించి చూస్తాము. ఈ డెస్క్టాప్ టాప్లో చూస్తే మీకు ఒక ఆన్ ఆఫ్ బటన్ ఒకటి ఇచ్చారు, సాలిడ్గా బిల్డ్ చేశారు. లెఫ్ట్లో మీకు డెల్ ఆప్టిప్లెక్స్ 7050 అని చెప్పి బ్రాండ్ సిరీస్లో ఒకటి ఇచ్చారు. దాని కింద ఒక యూనివర్సల్ హెడ్ఫోన్ జాక్ ఒకటి ఇచ్చారు, హెడ్ఫోన్ మైక్ రెండు కనెక్ట్ చేసుకోవచ్చు. దాని కింద రెండు USB 2.0 పోర్ట్స్, ఒక USB 3.1 పోర్ట్, అంటే ఒక USB Type-C పోర్ట్ ఒకటి ఇచ్చారు, Type-C పోర్ట్ ఒకటి ఇచ్చారు, థండర్బోల్ట్ పోర్ట్ అని చెప్పొచ్చు. ఈ పర్టికులర్ పోర్ట్స్ ముఖాంతరం మీరు అప్ టు 500 MBps వరకు డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ పెరగచ్చు. సో ఇది ఒక ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ కనెక్ట్ చేసేకి లేకుంటే డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ చేసేకి ఈ పర్టికులర్ పోర్ట్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ చూస్తే ఒక యూనివర్సల్ హెడ్ఫోన్ జాక్ ఒకటి ఇచ్చారు ఫ్రంట్ లాగా. సో మీరు హెడ్ఫోన్ మైక్ రెండు కనెక్ట్ చేసుకోవచ్చు. దాని కింద ఒక HDMI పోర్ట్, రెండు D పోర్ట్ ఇచ్చారు. అప్ టు 4K రెజల్యూషన్ అవుట్పుట్ వరకు ఈ పర్టికులర్ పోర్ట్స్ ముఖాంతరం మీరు అవుట్పుట్ ఎత్తుకోవచ్చు. దాని కింద ఒక సీరియల్ పోర్ట్, ప్రింటర్ కనెక్ట్ చేసుకోవచ్చు. PS2 స్లాట్స్ అంటే మీ దగ్గర పాత కీబోర్డ్ మౌస్ ఉంటే పర్టికులర్ PS2 పోర్ట్స్ కొంత మీరు కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. దాని కింద 4 USB 3.0 పోర్ట్స్, 2 USB 3.2.0 పోర్ట్స్, అంటే టోటలీ 10 USB పోర్ట్స్ ఇచ్చారు. మీరు మల్టీ టాస్కింగ్ చేసే వాళ్ళ కస్టమర్ ఉంటే ఈ పర్టికులర్ మల్టీ టాస్కర్గా ఉంటే ఈ పర్టికులర్ పోర్ట్స్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. దానికి సైడ్లో మీకు USB జిగాబిట్ ల్యాండ్ పోర్ట్ ఇచ్చారు. ఈ జిగాబిట్ ల్యాండ్ పోర్ట్ ముఖాంతరం మీరు అప్ టు 1000 MBps వరకు డేటా స్పీడ్ ఇంటర్నెట్ స్పీడ్ పెరగచ్చు. దాని కింద ఒక పవర్ ప్లగ్ పోర్ట్ ఒకటి ఇచ్చారు. ఈ పర్టికులర్ పవర్ ప్లగ్ పోర్ట్ ముఖాంతరం మీరు పవర్ కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఈ పర్టికులర్ డెస్క్టాప్ని లోగో ఉండే ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్ గురించి చూస్తాము. పోర్ట్ లెఫ్ట్లో చూస్తే మీకు ఒక స్టోరేజ్ డివైస్ స్టోర్ చేసేకి SSD కానీ హార్డ్ డిస్క్ కానీ స్టోర్ చేసేకి ఒక స్పేస్ ఇచ్చారు. ఒక చిన్న ఫ్రేమ్ ఒక చిన్న లాక్ ముఖాంతరం దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఈ ఫ్రేమ్ కింద మీకు DVD రీరైటర్కి ఒక స్పేస్ ఇచ్చారు, అంటే స్టోరేజ్ డివైస్కి ఒక స్పేస్ ఇచ్చారు. మీకు DVD రీరైటర్ అగత్యం ఉంటే మేము 500 రూపీస్ అడిషనల్ కాస్ట్లో ఈ పర్టికులర్ DVD రీరైటర్ మీకు ఇన్స్టాల్ చేసి ఇస్తాము. సో మీరు ట్రై చేయొచ్చు. దాని కింద మీకు ఈ పర్టికులర్ డెస్క్టాప్లో హైలైట్ అని చూస్తే ఈ పర్టికులర్ NVMe స్లాట్ అని చెప్పొచ్చు, అంటే స్టోరేజ్ డివైస్ SATA NVMe స్టోరేజ్. ఈ పర్టికులర్ డెస్క్టాప్లో హైలైట్ అని చూస్తేనే ఈ పర్టికులర్ స్లాట్ అని చెప్పొచ్చు, అంటే ఇది SATA SSD NVMe SSD స్లాట్. ఈ పర్టికులర్ కంపేర్ టు హార్డ్ డిస్క్ మీకు 30 times ఫాస్టర్గా ఉంటుంది. డేటా రీరైట్ స్పీడ్ అప్ టు 500 MBps వరకు ఉంటుంది. బూటింగ్ స్పీడే కానీ మీకు 10 secondsలో బూట్ అవుతుంది ఈ NVMe SSD స్టోరేజ్ మీరు యూజ్ చేసినప్పుడు. దాని కింద మీకు స్టోరేజ్ డివైస్ హార్డ్ డిస్క్ ఉందంటే మీకు NVMe SSD ట్రై చేయొచ్చు, మేము దాన్ని ఇన్స్టాల్ చేసి ఇస్తాము. దాని కింద మీరు 3 eSATA పోర్ట్లు ఇచ్చారు. eSATA పోర్ట్ ముఖాంతరం మీరు DVD రీరైటర్ హార్డ్ డిస్క్ కనెక్ట్ చేసి మీరు యూజ్ చేయొచ్చు. దానికి రైట్లో మీకు 4 RAM స్లాట్ ఇచ్చారు. 4 RAM స్లాట్ ముఖాంతరం మీరు అప్ టు 64 GB వరకు ర్యామ్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. దానికి రైట్లో మీకు ఎయిర్ ఎగ్జాస్ట్ సిస్టమ్, ప్రొసెసర్ ఎయిర్ ఎగ్జాస్ట్ సిస్టమ్, SMPS ఎయిర్ ఎగ్జాస్ట్ సిస్టమ్, క్యాబినెట్ ఎయిర్ ఎగ్జాస్ట్ అని చెప్పి ఈ పర్టికులర్ డెస్క్టాప్లో మీకు
ఎయిర్ ఎగ్జాస్ట్ సిస్టమ్ సాలిడ్గా బిల్డ్ చేసి ఇచ్చారు. దాని కింద మీరు PCI Express స్లాట్ ఒకటి ఇచ్చారు. మరి PCI Express స్లాట్ అంటే ఈ స్లాట్ ముఖాంతరం మీరు ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్, సౌండ్ కార్డ్ లేకుంటే వైఫై కార్డ్ అని చెప్పి ఎక్స్టర్నల్ హార్డ్వేర్ కార్డ్స్ని యూజ్ చేయొచ్చు. దాని కింద మీకు 240 వాట్స్ పవర్ కన్సంప్షన్లా SMPS ఒకటి ఇచ్చారు. మీరు పవర్ ఎఫిషియెంట్ ఒక డెస్క్టాప్ని చూస్తూ ఉంటే ఈ పర్టికులర్ డెస్క్టాప్ని కన్సిడర్ చేయొచ్చు. ఎలాంటి 240 వాట్స్ పవర్ కన్సంప్షన్లో ఈ పర్టికులర్ డెస్క్టాప్ వర్క్ అవుతుంది. ఇది ఒక కాస్ట్ ఎఫెక్టివ్గా మీకు మీ వర్క్ టాస్క్కి హైయర్ ఎండ్ వర్క్ టాస్క్ కూడా యూజ్ అవుతుంది. కండిషన్ ఈ పర్టికులర్ డెస్క్టాప్ని మేము బ్రాండెడ్ ఈ పర్టికులర్ రీఫర్బిష్డ్ డెస్క్టాప్ని మేము మోస్ట్ ఆఫ్ ఇంపోర్ట్ చేసి ఉంటాము, అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసి ఉంటాము, లేకుంటే ఇక్కడ ఉండే కార్పొరేట్ కంపెనీ నుంచి బల్క్గా ఎత్తింటాము. ఎలాంటి ఇప్పుడు ఉండే ర్యాపిడ్ గ్రోత్ లాగా ఈ పర్టికులర్ కార్పొరేట్ కంపెనీలు ఈ డెస్క్టాప్ని 1-2 ఇయర్స్ యూజ్ చేసి పర్చేస్ డేట్ నుంచి 1-2 ఇయర్స్ యూజ్ చేసి బల్క్గా సేల్ చేసిస్తారు. వాళ్ళు బ్రాండ్ న్యూ సిస్టమ్కి అప్గ్రేడ్ అవుతారు. అప్పుడు ఈ పర్టికులర్ డెస్క్టాప్ మినిమల్ టైం యూజ్డ్ అయిన డెస్క్టాప్ మీకు ఈ పర్టికులర్ డెస్క్టాప్ని మేము కొనుక్కోవచ్చి కంప్లీట్గా QC చెక్ చేసి పెట్టింటాము. ఒక డెస్క్టాప్ పైన ఇంకొక డెస్క్టాప్ పెట్టిండే కానీ చెక్ చేసే టైంలో ఏడ్చింటాము. ఆడ మైల్డ్ స్క్రాచెస్ ఆడ పొడి ఉంటుంది. ఒక పెద్ద లెవెల్ ఒక డెంటే కానీ పెద్ద లెవెల్లో ఒక డెంటే కానీ స్క్రాచెసే చూసేకుండలే చూసేకే లుక్ లైక్ న్యూ కండిషన్ లాగా ఉంటుంది. సో మీరు ట్రస్ట్ చేసి ఒక ప్రాపర్ UPS ముఖాంతరం యూజ్ చేసినప్పుడు మీకు సాలిడ్గా 5 to 10 years లాస్ట్గా వర్క్ అవుతుంది. UPS చాలా కస్టమర్స్ ఈ పర్టికులర్ డెస్క్టాప్ ఇండివిజువల్గా CPUనే కానీ డెస్క్టాప్నే కానీ పర్చేస్ చేసి డైరెక్ట్ పవర్ ప్లగ్ ముఖాంతరం యూజ్ చేస్తారు. అప్పుడు మీకు పవర్ ఫ్లక్చుయేషన్ ముఖాంతరము మీకు హార్డ్ డిస్క్, ర్యామ్, SMPS కానీ మల్టీపార్ట్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దానికోసం మీరు మీ దగ్గర హోమ్ UPS ఉంటేనో సరే లేకుంటే డెస్క్టాప్ UPS కావాలంటేనో సరే UPS ముఖాంతరం యూజ్ చేసినప్పుడు ఈ మల్టీపార్ట్స్ డ్యామేజ్ అయ్యే ఒక ఛాన్సెస్ స్టాప్ చేయొచ్చు. ప్లస్ మీకు 5 to 10 years సాలిడ్గా ఈ పర్టికులర్ డెస్క్టాప్ రన్ అవుతుంది వితౌట్ ఎనీ కాంప్రమైజ్. ఈ డెస్క్టాప్ జొత్లో మేము Windows 10 సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తాము. Windows 10 సాఫ్ట్వేర్ని చూస్తే మీకు బేసిక్ సాఫ్ట్వేర్ అయినా VLC మీడియా, క్రోమ్, పవర్ పాయింట్, ఎక్సెల్ అని చెప్పి ఆఫీస్ సెటప్కి, ఆన్లైన్ క్లాసెస్కి ఏమేమి కావాలో బేసిక్ సాఫ్ట్వేర్స్ అంతా ఇస్తాము. ప్లస్ మీరు ఒక ప్రోగ్రామింగ్ ఫీల్డ్లో ఉండారు, వీడియో ఎడిటింగ్ లేకుంటే 3D సాఫ్ట్వేర్స్ కావాలంటే కూడా లేకుంటే గేమ్స్ కావాలంటే కూడా మీరు ఆర్డర్ చేసినప్పుడు మాకు ఇన్ఫార్మ్ చేసే చాలు, మేము డ్రైవ్లో కాపీ చేసి ఇస్తాము. ఇండివిజువల్గా మీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి యూజ్ చేయొచ్చు. స్పేర్ సపోర్ట్స్ బ్రాండెడ్ కానీ లేకుంటే కస్టమైజ్ డెస్క్టాప్ని అమ్ముతూ ఉంటారు. బట్ మాలాగా ఎవరు లైఫ్ టైం స్పేర్ సపోర్ట్ ఇచ్చేకి ఛాన్సెస్ కమ్మిగా ఉంటుంది. ఎలా అంటే మేము ఈ పర్టికులర్ డెస్క్టాప్ని బల్క్గా కొనింటాము, లైఫ్ టైం స్పేర్ సపోర్ట్ ఇస్తాము. ಯಾವುದೇ పార్ట్స్ డ్యామేజ్ అయితేనూ సరే లేకుంటే అగత్యం ఉంటేనూ సరే జస్ట్ మాకు కాల్ చేసి లేకుంటే వాట్సాప్ నెంబర్కి మీరు డైరెక్ట్ మెసేజ్ చేస్తే చాలు, మేము వితిన్ 1-2 డేస్లో ఈ పర్టికులర్ డెస్క్టాప్ బల్క్గా ఉండే డెస్క్టాప్ నుంచి మేము స్పేర్ని ఎత్తి మీకు ఇస్తాము బెస్ట్ ప్రైస్లో. సో మీరు ట్రస్ట్ చేసి బై చేయొచ్చు. వారంటీ క్లెయిమ్ ఈ పర్టికులర్ డెస్క్టాప్ జొత్లో మేము 6 month వారంటీ లాగా ప్రొవైడ్ చేస్తాము. 6 month వారంటీలా మీకు ఫిజికల్ డ్యామేజ్ అయ్యకూడదు, వాటర్ లాక్ కాకూడదు, లేకుంటే పవర్ ఫ్లక్చుయేషన్ నుంచి ಯಾವುದೇ డ్యామేజ్ కాకూడదు. దీన్ని ఇడిసి లేకుంటే ఇదే ప్రాబ్లం ఉంటే కూడా మీరు జస్ట్ మా వాట్సాప్ నెంబర్కి లేకుంటే కాల్ చేసి మీరు మీ పర్టికులర్ ప్రాబ్లమ్ని చెప్తే మేము వితిన్ 1-2 డేస్లో పర్టికులర్ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇస్తాము. బల్క్ క్వాంటిటీ చాలా కస్టమర్స్ మేము ఆఫీస్ స్టార్ట్ చేస్తూ ఉంటాము లేకుంటే ఒక ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేస్తూ ఉన్నాము, మాకు 5 to 10 సిస్టమ్స్ కావాలని అడుగుతూ ఉంటారు. అట్లా వాళ్ళకి మీరు బల్క్ సిస్టమ్ కొనేటప్పుడు బల్క్ ప్రైస్ డిడక్షన్ ఉంటుంది, లైఫ్ టైం స్పేర్ సపోర్ట్, 6 month వారంటీ, 7 days రీప్లేస్మెంట్ పాలసీ అని చెప్పి మీకు ఒక పెద్ద అడ్వాంటేజ్ లాగా ఈ పర్టికులర్ డెస్క్టాప్ మీకు ప్రొవైడ్ చేస్తాము. సో మీరు మా నంబర్కి కాల్ చేసి మీ ఆర్డర్ని బుక్ చేయొచ్చు. 6 month వారంటీ ఈ పర్టికులర్ డెస్క్టాప్ మేము 6 month వారంటీ లాగా ప్రొవైడ్ చేస్తున్నాము. 6 month వారంటీని చూస్తే మదర్ బోర్డ్ సర్వీస్ వారంటీని చెప్పొచ్చు. మదర్ బోర్డ్లే కానీ ಯಾವುದೇ ఒక ప్రాబ్లం ఉంటేనో సరే మా వాట్సాప్ నెంబర్కి కానీ కాల్ చేసి మీ పర్టికులర్ ప్రాబ్లమ్ని చెప్తే మేము వితిన్ 1-2 డేస్లో పర్టికులర్ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇస్తాము. 7 days రీప్లేస్మెంట్ పాలసీ మీ ఆర్డర్ లాగా మేము ఈ పర్టికులర్ ప్రోడక్ట్ని ప్యాక్ చేసి మేము పంపించినాము. బట్ మీకు డెలివరీ చేసే డెలివరీ పర్సన్ ఈ ప్రోడక్ట్ని ఆడ వేసి డ్యామేజ్ చేసి ఉండొచ్చు, లేకుంటే మేము ప్యాక్ చేసినప్పుడు ప్రోడక్ట్ మిస్ అయ్యిండొచ్చు. దానికోసం మీరు అన్బాక్సింగ్ వీడియో చేయాలా. అన్బాక్సింగ్ వీడియో చేసినప్పుడు ప్రోడక్ట్ మిస్ అయింటేనో సరే డ్యామేజ్ అయింటేనో సరే ఆ వీడియో మీకు ప్రూఫ్గా ఉంటుంది, అదే వీడియో మాకు ప్రూఫ్గా ఉంటుంది. ఎలా అంటే ఈ పర్టికులర్ డెస్క్టాప్ మేము ఇన్సూరెన్స్ చేసింటాము, ಯಾವುದೇ ఒక ప్రాబ్లం వస్తే ఆ పర్టికులర్ మిస్ అయ్యే ప్రోడక్ట్ కానీ డ్యామేజ్ అయ్యే ప్రోడక్ట్ ఎత్తుకొని మేము రీప్లేస్ చేసి వేరే డెస్క్టాప్ని ఇస్తాము. క్యాష్ ఆన్ డెలివరీ ఇప్పుడు ఉండే టైంలో చాలా కస్టమర్స్ ఆన్లైన్లో బుక్ చేసి ఫ్రాడ్ అండ్ స్కామ్ అయిపోయారు. ఎలా అంటే అమౌంట్ పంపిస్తారు, ఆ పర్టికులర్ డీలర్ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి ఫ్రాడ్ చేసిస్తాడు. దానికోసం మేము జిగ్డీల్ మాది ఆఫ్లైన్లో బాగా సేల్ పోతా ఉంది, బట్ ఆన్లైన్లో కూడా మా ప్రొడక్షన్ సర్వీస్ ఇవ్వాలని చెప్పి జిగ్డీల్ ప్రైవేట్ లిమిటెడ్ స్టార్ట్ చేసాము. చాలా కస్టమర్స్ ఆర్డర్ చేస్తూ ఉంటారు, వాళ్ళందరికీ ధన్యవాదం. మీరు ఈ పర్టికులర్ డెస్క్టాప్ని సౌత్ ఇండియా నుంచి బుక్ చేస్తూ ఉంటే 3 to 5 days లాగా ఈ పర్టికులర్ ప్రోడక్ట్ మీ డోర్ స్టెప్కి తలుపుతుంది. మీరు నార్త్ ఇండియా నుంచి ఈ పర్టికులర్ ప్రోడక్ట్ని బుక్ చేస్తూ ఉంటారంటే మ్యాక్స్ టు
మ్యాక్స్ 5 to 7 days లాగా పర్టికులర్ ప్రోడక్ట్ మీ డోర్ స్టెప్కి తలుపుతుంది. వన్స్ ప్రోడక్ట్ తలిపిన మీట్కి మీరు అమౌంట్ పే చేస్తే చాలు. సో ట్రస్టబుల్గా క్యాష్ ఆన్ డెలివరీ మేము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. సో మీరు ట్రస్ట్ చేసి బై చేయొచ్చు. చాలా కస్టమర్స్ మా దగ్గర ఆర్డర్ చేసి 1-2 daysలో పర్టికులర్ ప్రోడక్ట్ దొరుకుతుందని అడుగుతూ ఉంటారు. అట్లా వాళ్ళకి మేము ఈ పర్టికులర్ ప్రోడక్ట్ ప్రీపెయిడ్ ఆప్షన్ని ట్రై చేయమని అడుగుతాము. ఎలా అంటే ప్రీపెయిడ్ ఆప్షన్లో మీరు ఆన్లైన్ పేమెంట్ చేసినప్పుడు ఇమీడియట్గా మాకు పేమెంట్ దొరుకుతుంది. క్యాష్ ఆన్ డెలివరీ అలా మీకు డెలివరీ చేసిన పర్సన్ అమౌంట్ కలెక్ట్ చేసి మా పర్టికులర్ బ్యాంక్కి డిపాజిట్ చేసేకి 7 days అవుతుంది. ఇట్స్ ఏ లాంగ్ ప్రొసీజర్. మీకు ప్రీపెయిడ్ ఆప్షన్లో ఇమీడియట్గా మాకు అమౌంట్ దొరుకుతుంది. ప్లస్ వితిన్ 1 hourలో మేము ఈ పర్టికులర్ ప్రోడక్ట్ ప్యాక్ చేసి మీ పర్టికులర్ లొకేషన్లో ఉండే నియరెస్ట్ ట్రావెల్స్ ఆఫీస్ లేకుంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫీస్కి రీచ్ అయ్యేలాగా చేస్తాము. మీరు జస్ట్ రిసిప్ట్ని చూపించి ఈ పర్టికులర్ ప్రోడక్ట్ని బై చేసుకోవచ్చు. మేబీ ఈ పర్టికులర్ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకుంటాను. చాలా కస్టమర్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో డెస్క్టాప్ ల్యాప్టాప్ కొనాలని ఉంటారు. అట్లా వాళ్ళకి ఈ పర్టికులర్ వీడియోని షేర్ చేయండి. ఎబ్డూలాగా మీ సపోర్ట్ మాకు ఉండాలని కోరుకుంటాను. మేము రెగ్యులర్ బేసిస్లో జిగ్ డీల్ తెలుగు అనే ప్లేలిస్ట్ ముఖాంతరం డైలీ బేసిస్లో తెలుగు వీడియోలు వేస్తూ ఉన్నాము. మీరు తెలుగు భాషలో డైలీ వీడియోలు చూడొచ్చు. అప్కమింగ్ వీడియోస్లో మేము బెస్ట్ డెస్క్టాప్ ల్యాప్టాప్స్ లేకుంటే గ్యాజెట్స్ గురించి రివ్యూ చేస్తాము. ధన్యవాదం.